గుడ్ ఈవినింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పై జుగుప్సాకరంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కడియం ఆగ్రహం. 4000 పెన్షన్, రైతు రుణమాఫీ ఎటుపోయింది? హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్కసుమన్. గ్యారంటీలు అమలు చేయలేకనే రేవంత్ అసహనం. ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్ నేతల ఫైర్. నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు ఛాయలు. నాగార్జున సాగర్ ఆయకట్ట కింద ఎండుతున్న పంటలు. యూసఫ్గూడలో రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు. బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి దాడి. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉధృతం చేశారు. గత కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం రైతులు చేస్తున్న పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. రైతులు బూందీ జిల్లా కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడంతో వేలాది మంది ఆందోళనలో పాల్గొన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు వారిపై వాటర్ కెనాలను ప్రయోగించారు. పోలీసుల తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం ఉధృతం చేశారు. గత కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం రైతులు చేస్తున్న పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. రైతులు బూందీ జిల్లా కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడంతో వేలాది మంది ఆందోళనలో పాల్గొన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు వారిపై వాటర్ కెనాలను ప్రయోగించారు. పోలీసుల తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు.
సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని రీసెంట్గా ఈ పాట చాలా పాపులర్ అయింది అన్నట్టు ఈ పేరిడి సాంగ్ సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి. ఎన్నిసార్లు మాట తప్పాడో పాపం ఆయనకే గుర్తులేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడంలో మనోడు సిద్ధహస్తుడు. కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా. నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి నేను కేటీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. విన్నారుగా శుద్ధపూస రేవంత్ మంగమ్మ శపథాలు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయాలను వదిలేస్తానని, తెలంగాణ భూభాగంలో కూడా కాలు పెట్టానని తొడలుగొట్టాడు రేవంత్ రెడ్డి. కానీ ఏమైంది? నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సెంచరీ కొట్టింది. కానీ రేవంత్ మాత్రం అన్నమాట నిలబెట్టుకోలేదు. వెన్ను చూపి పారిపోయాడు. అంతటితో ఊరుకున్నాడా? 2018లో మళ్లీ నిస్సిగ్గుగా సవాళ్లు విసిరాడు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని బీరాలు పలికాడు. కొడంగల్లో చిత్తుగా ఓడిపోయి మళ్లీ ముఖం చాటేశాడు. కొడంగల్ ప్రజలు ఈడ్చి కొడితే వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. 2016 జీహెచ్ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తానని 2 సార్లు ఛాలెంజ్లు విసిరిన రేవంత్ రెడ్డి చివరికి తోకముడిచాడు. మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగవి, నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. సవాళ్లు విసిరే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. కొడంగల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నావా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సవాళ్లు విసిరి మాట తప్పారని మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ సాధించి చూపాలని బాల్కసుమన్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. సో నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసిన 3 నెలలు తిరగకముందే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు. ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం, గవాన్ని పట్టించుకుంటారు, ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. అడ్డగోలుగా మాట్లాడటం, తర్వాత మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటే. ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్ని హామీలిచ్చి మాట తప్పారో చూస్తూనే ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధాలకు పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి. ఊసరు వెళ్లి కూడా సిగ్గుపడేలా మాట మారుస్తున్నాడు. రైతు బంధు విషయంలో 75 రోజుల్లో 5 సార్లు మాట మార్చాడు. రుణమాఫీ అన్నాడు, మాట తప్పాడు. ఇలా ఒక్కటని కాదు, నోరు తెరిస్తే అబద్ధమే. మళ్లీ ఈ పత్తిత్తు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు విసురుతుంటే జనం నవ్వక ఏం చేస్తారు? గల్ఫ్ చెరవీడి స్వగ్రామానికి చేరుకున్న బాధితులకు అండగా ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. 18 ఏళ్లు జైలు పాలై కుటుంబాలకు దూరమైన 4 బాధితుల కుటుంబాలను కేటీఆర్ కలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాకు వెళ్లి వారితో మాట్లాడారు. ఆ కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు సొంత కాళ్ల మీద నిలబడేలా తమ వంతు సాయం చేస్తానని కేటీఆర్ మాటిచ్చారు. ప్రభుత్వం కూడా గల్ఫ్ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు తాము విడుదల కావడానికి కృషి చేసిన కేటీఆర్ కు గల్ఫ్ బాధితుల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. మీ రుణం తీర్చుకోలేమంటూ ఎమోషనల్ అయ్యారు బాధితులు. ఆ ఎడారుల్లో మరి ఓయాసిస్సులు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు.
అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్లు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు, మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటి నాగభూషణం గారనే ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు, 2 సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము. 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము. కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాఠ్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు, రాధారపు సత్యం గారు, జువాడి శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతో మంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు, అంటే అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్షా కాలం ఉండంగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ళ మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మాట ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిలి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒక్కరు రావాలి, ఇంకా రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన 2 రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కుటుంబాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి పథకానికి అనేక కొర్రీలు పెట్టింది. కుటుంబంలో ఒకరికి గృహజ్యోతి వర్తిస్తుందని, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందేనని నిబంధనలు పెట్టింది. కిరాయి ఇంట్లో ఉంటే 0 బిల్లుకు దూరమేనని 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. గృహజ్యోతికి సవాలక్ష నిబంధనలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గృహజ్యోతి పథకం పేరు గొప్ప ఊరిదిబ్బలా కనపడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది. కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి పేదలెవరూ ఈ పథకం కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనపడుతున్నది. సొంత ఇల్లు లేని వారు, కిరాయి ఇంట్లో ఉంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు. ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య 1.05 కోట్లు. ఇందులో కనీసం 0.5% మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాబట్టి 1.05 కోట్ల మందిలో కొంతమందికి కోత పడుతున్నట్టే. సొంతిల్లు లేక అద్దెకుంటున్న తెల్ల రేషన్ కార్డుదారులెవరికి ఈ పథకం వర్తించదనే చెప్పవచ్చు. అంటే లక్షల మంది జీరో బిల్లుకు దూరం కానున్నారు. నగరాల్లో సొంత ఇల్లు ఉన్నవారి కంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వలస వచ్చి కిరాయికి ఉంటున్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వారంతా కరెంటు బిల్లుల భారం మోయాల్సిందేనని మార్గదర్శకాలను బట్టి స్పష్టమవుతున్నది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలతో పాటు మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితే ఉండనున్నది. అక్కడ సొంత ఇల్లు ఉన్నవారి కంటే అందులో కిరాయికి ఉండే కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఇంట్లో 4 అంతస్తుల్లో 8 పోర్షన్లు ఉంటే 8 కనెక్షన్లు ఉంటాయి. కానీ ఒక కనెక్షన్కు మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుంది. మిగతా 7 కనెక్షన్లలో ఉండే కిరాయిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యుత్ బిల్లుల మోత తప్పదు. ఈ లెక్కన కోటి కనెక్షన్లలో దాదాపు సగం కుటుంబాలకు గృహజ్యోతి అందక కరెంటు బిల్లుల భారం తప్పదన్నమాట. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నా ఇప్పటికీ రేషన్ కార్డు ఉమ్మడిగానే ఉన్నది. అనేక రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. నిబంధనలను బట్టి వీరిలో ఒక్కరికే గృహజ్యోతి అందుతుందని స్పష్టమవుతున్నది. చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల కుటుంబాలకు వేర్వేరుగా రేషన్ కార్డులు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటున్న వారు ఉన్నారు. వారిలో ఒక్క రేషన్ కార్డుకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుందన్నమాట. ప్రపంచ ప్రతిష్టాత్మక వేదిక టెడ్ఎక్స్లో శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్వే మియాపూర్ బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు. అనేక అంశాలపై తమదైన శైలిలో మాట్లాడారు. సృజనాత్మకత ఆలోచనలకు, భావితరాల నాయకత్వానికి నిలువుటద్దంలా నిలిచే వేదిక టెడ్ఎక్స్ అని చెప్పారు. అలాంటి వేదిక మీద చిన్నారులు పంచుకున్న ఆలోచనలు, మాటలు అందరినీ అబ్బురపరిచాయి. మియాపూర్లోని శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెడ్ఎక్స్ వేదికపై విద్యార్థుల ప్రతిభ అందరినీ అలరించింది. క్యాంపస్ ప్రిన్సిపల్ భావన పాతక్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 6, 7, 8వ తరగతులకు చెందిన విద్యార్థులు అనేక అంశాలపై తమదైన శైలిలో ప్రసంగించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ పుష్పవల్లి అన్నారు. One of the unique features of this initiative is the ability to track your environmental impact. Imagine being that you're creating. This transparency encourages a community-wide for commitment to quality education. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసమని ఫ్యూచర్ పార్ట్నర్స్ గ్లోబల్ స్కూల్ అని అకాడమిక్ డైరెక్టర్ సీమ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఈవెంట్ టెడ్ఎక్స్. టెడ్ అంటే టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్. సో ఈ టెడ్ ఈవెంట్స్ అనేవి ఇంటర్నేషనల్గా, గ్లోబల్గా కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అ వెల్ రికగ్నైజ్డ్ టెడ్ టాక్స్. అండ్ స్కూల్ విభాగంలోకి వచ్చేసరికి ఐ థింక్ శ్రీ చైతన్య హ్యాస్ టేకెన్ ద ప్రైడ్ టు ఆర్గనైజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో మాకు ఇక్కడ 12 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 12 స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ థాట్స్తో, వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్తో, ఇన్నోవేటివ్ ఐడియాస్తో వాళ్ళు భారతదేశానికి ఎట్లా దోహదపడగలుగుతారు అనే ఆలోచనలతో ముందుకొచ్చారు. సో మీరు అందరూ చూసే ఉంటారు స్టూడెంట్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళకి అని. సో మా ఫ్యూచర్ పాత్వేస్ యొక్క విజన్లో వాళ్ళకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, వాళ్ళ క్రియేటివిటీని డెవలప్ చేయాలి, ఇన్నోవేటివ్నెస్ ఇవ్వాలి అండ్ గ్లోబల్గా వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. సహస్ర, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండటం. ఈ
ఫ్యూచర్ పాత్వేస్ వాళ్ళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ టెడ్ టాక్ ఎంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ఫుల్, నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఫ్యూచర్ పాత్వేస్లో జాయిన్ అయిన వల్ల. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మిస్ భావన మ్యామ్, థ్యాంక్ యూ సీమా మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ హియర్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా స్కూల్ వాళ్ళు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ 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 గుడ్ way to communicate a message to anyone in the public and everything. I like my Raza sir because he's a really good tutor. He helped me in a lot of stuff. He helped me to give a very, very, very good opportunity. And it is international, national. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.